ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకు అందిస్తున్నా. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఏసిసి నోవాటేలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్లు, అలాగే డిస్కౌంట్స్ అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, ఈ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లు వెళ్దాం. ఇటీవల కాలంలో విమానాలకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, ప్రకృతిపరమైన అవాంతరాలు ఏర్పడి క్షణాల్లో పెను ప్రమాదాలుగా మారిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆధునిక టెక్నాలజీతో పాటు నైపుణ్యం కలిగిన పైలట్లు ఉండటం వల్ల ప్రయాణికులకు భారీ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల పెద్ద ప్రమాదాలు కూడా సులభంగా తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఒక ఇన్సిడెంట్ ఒకటి మీకు ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. మదురై ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానానికి పెను ప్రమాదం తప్పింది. మీరు స్క్రీన్లో కూడా విజువల్స్ చూస్తూ ఉన్నారు. 76 మంది ప్రయాణికులతో వెళ్తుంది ఈ విమానం. ఇంకొద్ది నిమిషాల్లో చెన్నైకి చేరుకుంటుంది అనగా విమానం ముందు భాగంలో ఉండే విండ్ షీల్డ్పై పగుళ్ళు ఏర్పడ్డాయి. విండ్ షీల్డ్ మీద పగుళ్లను మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఒక క్రాక్స్ ఏర్పడ్డ పరిస్థితుంది. ఆ పగుళ్లను చూడగానే పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ప్రమాద పరిస్థితి ఏంటి, ఆ ప్రమాద యొక్క తీవ్రత ఏంటో కూడా పైలట్కి అర్థమైపోయింది. వెంటనే చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి సమాచారం అందించాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అవసరమైన ఏర్పాట్లు చేయాలి, వెంటనే అక్కడ ఏదైనా ట్రాఫిక్ ఉంటే దాన్ని క్లియర్ చేయండి, అక్కడ అంబులెన్స్లు ఏర్పాటు చేయండి, సిబ్బందిని ఎక్కువగా పెట్టండి అని చెప్పి ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చెన్నై విమానాశ్రయం అధికారులు కూడా వెంటనే ఆ సమాచారం అందుకున్న వెంటనే రియాక్ట్ అయ్యారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్సులు, ఇతర సహాయక బృందాలు రన్వే వద్ద ముందస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితుంది. విమానాశ్రయంలో కాసేపు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిగో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ అయితే చేశారు. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఒక ఉద్వేగ వాతావరణం ఉంది అని చెప్పి సమాచారం అందుకున్నారో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ విండ్ షీల్డ్ భాగం చిన్న చిన్న క్రాక్స్ ఏవైతే ఏర్పడ్డ పరిస్థితుందో, ఎందుకంటే విమానం చాలా వేగంగా గాల్లో ప్రయాణిస్తూ ఉంటుందండి. అంత వేగానికి ఆ క్రాక్స్ ఎక్కువైపోయి ఏమన్నా పగులు ఏర్పడితే, ఏమైనా రంధ్రాలు ఏర్పడితే మొత్తం కూడా విమానం ప్రమాదంలో పడిపోయినట్టే. విమానం అత్యంత దారుణమైనటువంటి ప్రమాదానికి గురై ఉండేది. కానీ దేవుడి దయ వల్ల ఆ ప్రమాదం జరగలేదు, సురక్షితంగా ల్యాండ్ అయ్యామని చెప్పి ఊపిరి పీల్చుకునే పరిస్థితుంది. ఒకవేళ అక్కడ ల్యాండ్ చేసే సమయంలో కూడా ఏమన్నా ప్రమాదం ఏర్పడితే కనుక అక్కడ ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం ముందస్తుగా ఏటీసీకి సమాచారం అందిస్తే వాళ్ళు వెంటనే అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి ఉంది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న 76 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రన్వేపై దిగిన వెంటనే ప్రయాణికుల్ని మరొక గేట్ నుంచి క్షేమంగా బయటకు పంపించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ విండ్ షీల్డ్కు పగుళ్ళు ఏర్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా పైలట్ కొంత అప్రమత్తంగా వ్యవహరించాడు, జాగ్రత్తగా వ్యవహరించాడు. ఏటీసీకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఒక నైపుణ్యం కలిగినటువంటి పైలట్లు ఉండటం వల్ల, అందులో విషయ పరిజ్ఞానం తెలిసినటువంటి పైలట్లు ఉండటం వల్ల ఒకవేళ ప్రమాదం ఏర్పడ్డా ఆ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, అతిపెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరిగాయో మనం చూసాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దాదాపు 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. ప్రయాణికులు అందరూ ఒకే ఒక్కడు మిగిలాడు. తర్వాత హాస్టల్ భవనం మీద కూలిపోవటం వల్ల ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు, సిబ్బంది వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుంది. కాబట్టి అలాంటి ఒక చేదు విషాదం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు జరగకుండా ఉండాలంటే విమానయాన సంస్థలు కూడా చాలా స్పష్టంగా తమ సిబ్బందికి చెప్తా ఉన్నాయి. మీరు అసలు రిస్క్ తీసుకోవద్దు, 1% కూడా రిస్క్ తీసుకోవద్దు. మీకు ఏ డౌట్ వచ్చినా, చిన్న అనుమానం వచ్చినా అసలు టేక్ ఆఫ్ చేయొద్దు. ఒకవేళ గాల్లో విమానం ఉంటే మీకు ఏమైనా పరిస్థితి అర్థమైతే వెంటనే సేఫ్ ల్యాండ్ చేసేయండి, వెంటనే ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి, మీ పరిస్థితిని క్లియర్గా చెప్పండి, మీరు రిస్క్ మాత్రం తీసుకోవద్దని చెప్పి ఆ ప్రమాదం తాలూకు జరిగిన తర్వాత, విషాదం తర్వాత అందరూ కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. పైలట్లకు ఇంకా స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ కొన్ని అదనంగా వచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ విమాన ప్రమాదం విండ్ షీల్డ్కి ఆ పగుళ్ళు గమనించిన తర్వాత, ఆ చిన్నటువంటి అరలు కనిపించిన తర్వాత
ఇది ఇంకా పెద్దగా అయితే విమానం పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకునే అవకాశం ఉంటుంది. ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో కూడా ఏమైనా ఇబ్బంది ఏర్పడితే మొత్తం 76 మంది ప్రయాణికుల భద్రత మనకు చాలా అవసరం అన్న ఉద్దేశంతో వెంటనే అక్కడ రన్వే దగ్గరే అంబులెన్స్లు, అగ్నిమాపక సిబ్బంది, తర్వాత ఇంకా చాలామంది 100 మందికి పైగా సిబ్బంది కాసుకొని కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవుతుందో ఆ ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్క నిమిషం కూడా కనిపెట్టుకొని ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితుంది. సో అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు, సేఫ్గా ల్యాండ్ అయింది. ఇది జరుగుతున్నంతసేపు 76 మంది ప్రయాణికులు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అయోమయానికి గురైపోయారు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సేఫ్గా ల్యాండ్ అయితే చాలు అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం తప్పడంతో, సేఫ్గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ పైలట్లను కూడా ప్రస్తుతం ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే ఏటీసీతో కనెక్ట్ అయ్యారు చూసారా? సో అందుకు అతన్ని ప్రశంసిస్తూ ఉన్నారు.